లూకా సువార్త 15 అధ్యాయము. లూకా సువార్త 15 అధ్యాయము 11వ వచనం నుండి కొన్ని వచనాలు చదువుకున్నాం. మా పరలోకపు తండ్రి, నీ దాసుడను నిలబడినట్టుగా నన్ను మరుగు చేసి నీ ప్రజలతో మీరు మాట్లాడి నీ ప్రజల్ని నాయన బలపరచమని ఆశీర్వదించమని యేసు నామమున అడుగుచున్నాం పరమ తండ్రి, ఆమేన్. దేవునికి స్తోత్రం. ప్రభునందు ప్రియులరా, తప్పిపోయిన కుమారుడు చరిత్ర ఇది చాలా క్రైస్తవులైనటువంటి వారికి ఎవరికి తెలియనటువంటిది ఏమీ కాదు. క్రైస్తవులైన ప్రతి ఒక్కరికి వాళ్ళకి ఈ యొక్క ఉపదేశము చాలామందికి తెలుసు. తప్పిపోయిన కుమారుడు కథ యేసు ప్రభువారు ఈ ఉపమానం మరి తెలియపరిచారు. ఇక్కడ 3 ఉపమానాలు ఉన్నాయి. ఒకటి తప్పిపోయిన కుమారుడు, రెండోది తప్పిపోయిన గొర్రె, మూడోది పడిపోయిన నాణెం. తప్పిపోయిన నాణెం, పడిపోయిన నాణెం. ఈ 3 ఉపమానాలు ఈ యొక్క అధ్యాయంలో మనం చూస్తూ ఉంటుంటాం. మొదటిది తప్పిపోయిన కుమారుడు గురించి మనం చదువుకున్నాం. రెండోది తప్పిపోయిన గొర్రె, 3వ వచనం 6వ వచనం వరకు తప్పిపోయిన గొర్రె గురించి రాయబడింది. పడిపోయిన నాణెము 8వ వచనం నుండి 10వ వచనం వరకు పడిపోయిన నాణెము గురించి రాయబడి ఉంది. దేవుని స్తోత్రం. హల్లెలూయా. ప్రియమైనటువంటి వారులారా, ఈ అంశంలో నేను చెప్పే అంశం ఏంటంటే తండ్రి గృహము. అందరూ అనండి, తండ్రి గృహము. ఏ గృహము? తండ్రి గృహము. తండ్రి గృహము ఎంత గొప్పదో మనం గ్రహించాలి. దేవుడు ప్రభు అయిన యేసుక్రీస్తు వారు తండ్రి గృహాన్ని ఎంత గొప్పదో తెలియపరచడానికి ఈ ఉపమానాలు తెలియపరిచాడు. దేవుని స్తోత్రం. హల్లెలూయా. అందుకని ప్రభునందు ప్రియులరా, ఈ తండ్రి గృహాన్ని మనం పొందుకోవటానికి మరి యేసు ప్రభువారు మత్తయి సువార్త 7వ అధ్యాయం 7వ వచనంలో అడుగుడి మీకు ఇవ్వబడును, వెదకుడి మీకు దొరుకును, తట్టుడి మీకు తీయబడును. ప్రియమైనటువంటి వారులారా, అనేక మంది అనేక విషయాలు తప్పిపోతున్నాం, పడిపోతున్నాం, ప్రభునందు ప్రియుల చెడిపోతున్నాం అని చెప్పడానికి ఏ విధమైన సందేహము లేదు. మనము తండ్రి గృహాన్ని కోల్పోతున్నాం, మనము మన మార్గాల్ని తప్పిపోతున్నాం, మనం మరి పోగొట్టుకుంటున్నాం, అనేక విషయాలు పోగొట్టుకుంటున్నాం అని చెప్పడంలో ఏ విధమైన సందేహం లేదు. దేవుని స్తుతి. హల్లెలూయా. మనలో పోగొట్టుకున్న ఆశీర్వాదమును కానీ, స్థానమును కానీ, అర్హత కానీ, ఆపదలు కానీ మరి ఏదైనా వెతికినట్లయితే తిరిగి పొందుకుంటామని యేసు ప్రభువారు 7వ వచనం 7వ అధ్యాయం 7వ వచనం మత్తయి సువార్తలో ఈ మాట చెప్పాడు. నువ్వు ఏదైనా పోగొట్టుకుంటే ప్రభునందు ప్రియులరా, సర్వసాధారణంగా ఎంతటోళ్ళమైనా మనము కొన్ని అవిధేయతల వలన, మన కొన్ని అతిక్రమాల వలన, కొన్ని మరి గౌరవమైనటువంటివి పదవులు కానీ, అధికారం కానీ, డబ్బు కానీ, స్థానం కానీ, ఆశీర్వాదాలు కానీ పోగొట్టుకునే ప్రమాదం ఉందని చెప్పడంలో సందేహం లేదు. హల్లెలూయా. ఇవి కొన్నిసార్లు మన అవిధేయత వలన, మన తొందరపాటు వలన, మన అనాలోచన వలన, ఆలోచన లేకపోవటం వలన చాలా విషయాలు మనము పోగొట్టుకుంటూ ఉంటుంటాం. పోగొట్టుకున్న తర్వాత అనుకుంటాం, అరే అనవసరంగా నేను కోప్పడకుండా ఉండవలసింది, నేను మాట్లాడకుండా ఉండవలసింది. ఇలా తర్వాత రకరకాలుగా మనము బాధపడేటువంటి పరిస్థితులు మనం పొందుకుంటూ ఉంటుంటాం, బాధపడుతూ ఉంటుంటాం. అందుకని పోగొట్టుకున్నవి ప్రభునందు ప్రియమైనటువంటి వారులారా, పోగొట్టుకున్నవి కానీ, ఆశీర్వాదము కానీ, స్థానం కానీ, అర్హత కానీ, పదవులు కానీ ఏదైనా మనం పోగొట్టుకున్నవి మళ్ళా తిరిగి పొందుకోవాలంటే మనం జాగ్రత్తగా వెతకాలి అని, అడగాలి అని. అడుగుడి మీకు ఇవ్వబడును, వెతకుడి మీకు దొరుకును, తట్టుడి మీకు తీయబడును. ఈ విధంగానే మళ్ళా మీరు ఏది పోగొట్టుకున్నారో, ఏది ఆశీర్వాదాన్ని, ఏ అర్హతను పోగొట్టుకున్నారో అది మరలా మీరు పొందుకోగలుగుతారని
యేసుప్రభువారు ఈ యొక్క మాటను మనకు తెలియపరిచాడు. తప్పిపోయిన కుమారుడు గురించి మనం చూసినట్లయితే ప్రభునందు ప్రియులరా, తప్పిపోయిన కుమారుడు ఏమైపోయాడండి? తన ఆస్తి అంతా తీసుకుని వెళ్ళి దుర్వ్యాపారం చేత పాడు చేసుకున్నాడు, తొందరపడ్డాడు. తండ్రికి 2 కొడుకులు. చిన్నోడు తండ్రి దగ్గరికి వెళ్ళి, తండ్రి నా ఆస్తి నాకు ఇచ్చేసేయి, నువ్వు పాడు చేసుకుంటావు నాయన, నీకైతే బాగా స్టైల్ ఎక్కువ, నీకు బాగా నువ్వు సోకు ఎక్కువ, నువ్వు పాడు చేసుకుంటావు, వద్దురని చెప్పాడు తండ్రి. లేదు నా ఆస్తి నాకు ఇచ్చేసేయి, నేను దాన్ని ఎక్కువ చేసుకుంటాను, అభివృద్ధి చేసుకుంటాను, నాకు ఇచ్చేయమని తండ్రితో పోట్లాడి ఆస్తిని పంచుకొని దూరదేశం స్నేహితుతో కలిసి వెళ్ళిపోయాడు. దుర్వ్యాపారం చేసి ఆస్తి అంతా పాడు చేసుకున్నాడు. చాలా ఇబ్బంది పడసాగాడు. తినటానికి తిండి లేకుండా అయిపోయింది, కట్టుకోవడానికి బట్టలు లేకుండా అయిపోయాయి, చాలా ఇబ్బంది పడసాగాడు. చివరికి పందులు మేపడానికి కుదిరాడు. పందులకి వేయటాక పొట్టేదన్నా తౌడేదాన్ని ఇస్తాడు, ఆ పొట్టి తినైనా కడుపు నింపుకుందాం, అన్నం తిని చాలా రోజులు అయిపోయింది, కడుపు నిండా తినేని బాధపడ్డాడు. కానీ ఆ పందులు యజమాని కూడా ఇతనికి ఏమి పందులకి పెట్టమని కూడా ఏమీ ఇవ్వలేదట. అలాంటప్పుడు చాలా ఆకలితో బాధపడుతూ ఒక చోట కూర్చుని ఈ తప్పిపోయిన కొడుకు చాలా బాధపడి, అయ్యో నా తండ్రి ఇంటి అనేక మంది కూలోళ్ళు సమృద్ధిగా ఆహారం తింటున్నారు, ఇక్కడ నేను ఆకలికి చచ్చిపోతున్నాను, ఏంటి పరిస్థితి, అందుకని నేను తిరిగి నా తండ్రి దగ్గరికి వెళ్తానని వెళ్ళి, పరలోకమునకు తండ్రి నీకును విరోధంగా పాపం చేశాను, నీ కుమారుని అనిపించుకోవడానికి తగను, నీ కూలివాడుగా పెట్టుకో అని చెప్పేసి అడుగుతాను నా తండ్రినని లేచి తన కుమారుడు తండ్రి దగ్గరికి తిరిగి వస్తున్నాడు. గడ్డం మాసిపోయింది, తలక్రాపు పెరిగిపోయింది, బట్టలు మాసిపోయాయి, చిరిగిపోయాయి, చాలా బక్క చిక్కిపోయి వస్తున్నాడు. అలాంటి పరిస్థితుల్లో తండ్రి కుమారుడు వెళ్ళిపోయిన కాడి నుంచి కూడా వీడు ఎప్పటికైనా తిరిగి వస్తాడు, వీడు చాలా మరి అతడు పాడు చేసుకుంటాడన్న సంగతి ముందుగానే చెప్పినా సరే వినిపించుకోలేదు. తొందరపడి చాలా ఎక్కువ సంపాదించుకుంటానని చెప్పి వెళ్ళి అంతా పాడు చేసుకున్నాడు, తిరిగి వస్తూ ఉన్నాడు. ఎవరు గుర్తుపట్టలేని పరిస్థితిలో ఉన్నప్పటికీ తండ్రి గుర్తుపట్టేశాడు. ఎందుకు గుర్తుపట్టాడు? అతను నడక మారదు, ఒకవేళ రూపం మారిపోయినా బక్క చిక్కిపోయినా నడక మారదు, నడక ఒక రకమైన పద్ధతిలో నడుస్తాడు. ఆ నడక తండ్రి గుర్తుపట్టేసి ఉంటాడని నాకు అనుమానం. దేశతోత్పల్లియా కొంతమంది ఎన్ని మారినా బక్క చిక్కిపోయినా ఏం చేసినా కొన్ని స్టైల్స్ ఉంటాయి వాళ్ళ దగ్గర, ఆ స్టైల్స్లో ఆ మనవడని తెలిసిపోతుంటుంది అన్నమాట. దేశతోత్పల్లియా అయ్యో మళ్ళా తిరిగి వెళ్ళిపోతాడేమో, నా తండ్రి చేర్చుకోవడానికి వెళ్ళిపోతాడేమో అని ఇంటి నుండికి ఎదురెళ్ళి కొడుకు మీద పడి ఏడ్చి, నా కొడుక నువ్వు చచ్చిపోయి బతుకావు, తప్పిపోయి దొరికావు అని మరి కౌలించుకుని పట్టుకున్నాడు. కొడుకు అన్నాడు, తండ్రి అని అంటాక నేను యోగ్యుని కాదు నానా, పరలోకానికి నీకు విరోధంగా పాపం చేశాను, నీ కొడుకు అనిపించుకోవడానికి నేను తగను, నీ కూలోడుగా పెట్టుకో నన్ను క్షమించు అని చెప్పేసి అడిగినప్పుడు, లేదు నాన్న నువ్వు నా కొడుకువే అని చెప్పి తండ్రి ఆ కొడుకుని ఇంట్లో చేర్చుకొని స్నానం చేయించి, క్రాప్ వేయించి, ఉంగరం పెట్టి, చెప్పులు తొడిగించి, చచ్చిపోయి బ్రతికావు, తప్పిపోయి దొరికావు అని తన కుమారుడికి గొప్ప విందు చేయించి కుమారుడు స్థానం ఇంట్లో తండ్రి కల్పించాడు. దేవుని స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. ఇది తండ్రి గృహం. తండ్రి గృహానికి తిరిగి అంతా పాడు చేసిన, అంతా చెరిపివేసుకున్న, మరి అన్ని ఆస్తి అంతా పాడు చేసుకున్న, ఆరోగ్యం పాడు చేసుకున్న, మరి తనకున్న స్టైలు, తనకున్నటువంటి అంతా పాడు చేసుకున్న తండ్రి దగ్గరికి తిరిగి రావటంతోనే తండ్రి గృహంలో కుమారుడికి చోటు దొరికింది. దేశతోత్పల్లి. హల్లెలూయా. తండ్రి గృహము, తండ్రి యొక్క మనసు, తండ్రి యొక్క ప్రేమ, తండ్రి గృహంలో తప్పిపోయిన కుమారుడికి చోటు దొరికినట్టుగా మనం చూస్తూ ఉన్నాం. హల్లెలూయా. అయితే ప్రభునందు ప్రియులారా, ఇక్కడ మనం ఆలోచిద్దాం. తండ్రి దగ్గరికి వెళ్ళకుండా అన్న దగ్గరికి వెళ్ళుంటే ఏమవును? అన్న దగ్గరికి వెళ్ళుంటే ఏరా
ఆస్తి అంతా పాడు చేస్తావు, అంతా ఇంకా సమస్తం పంచుకొని నువ్వు పట్టుకొని వెళ్ళిపోయావు. ఇక్కడ ఇంకా ఏముందని వచ్చావురా? ఇక్కడ ఏం చేద్దామని వచ్చావురా? ఉన్నా కూడా మమ్మల్ని కూడా పాడు చేద్దామని వచ్చావా? సావటం తెలియలేదా నీకు? ట్రైన్కి తలకాయ పెడితే 2 ముక్కలే సత్తావు కదా. ఆ ఉరు పోసుకు ఏ చెట్టు కన్నా తాడేసుకు ఉరు పెట్టుకుంటే లాక్కుంటే చచ్చిపోతావు కదా. సావటం తెలియలేదా? ఏదన్నా విషం కొనుక్కుని మందు తాగితే చచ్చిపోతావు కదా. ఆ విషం తాగితే సత్తావు కదా. ఏముందని వచ్చావురని అన్నగారి దగ్గరికి వెళ్ళుంటే, అన్నగారికి సహాయం కోసం వెళ్ళుంటే అన్నగారు ఈ విధంగా మాట్లాడుంటాడు. కానీ తండ్రిలాగా ప్రేమించి భుజం మీద పడి ఏడ్చి కన్నీళ్లు కార్చి తప్పిపోయి దొరికావు, చచ్చిపోయి బతుకావు నా కొడుక, నువ్వు నా కొడుకువే, నువ్వు కొడుకు స్థానంలోనే నా ఇంట్లోకి అడుగు పెట్టని మరి తండ్రి అన్నట్టు అన్నగారు అంటాడంటారా? చెప్పండి, అంటాడంటారా? ఎంత మాత్రం కూడా అనరు. కనుక ప్రభునందు ప్రియులరా, తండ్రి గృహము ఎంతో గొప్పది. హల్లెలూయా. ఆస్తి అంతా పాడు చేసిన, బక్క చిక్కిపోయిన, నాశనం అయిపోయిన, చివరికి ప్రభునందు ప్రియులరా, తండ్రి గృహము కొడుకుని కుమారుడుగానే తండ్రి గృహంలోనికి తండ్రి ఆహ్వానించాడు. తండ్రి ప్రేమ అంత గొప్పది. దేవుని స్తుతి. హల్లెలూయా. శాశ్వతమైన ప్రేమతో నేను మిమ్మల్ని ప్రేమిస్తున్నాను, విడువక మీ ఎడల కృప చూపుతున్నాను అని దేవాతి దేవుడు మన గురించి తెలియపరుస్తున్నట్టుగా మనం చూస్తూ ఉన్నాం. తండ్రి వద్దకు వెళ్ళటం కుమారుడు సరే నిర్ణయం తీసుకున్నాడు. హల్లెలూయా, హల్లెలూయా. మా తండ్రి దగ్గరికి వెళ్ళడం, మన దగ్గరికి వెళ్తానని అనుకోలేదు. తండ్రి దగ్గరికి సరే నిర్ణయం తీసుకోవటం వలన తప్పిపోయిన కుమారుడికి గృహములో, తండ్రి గృహములో చోటు దొరికింది, తండ్రి దగ్గర స్థానం దొరికింది. హల్లెలూయా. కొన్నిసార్లు మన నిర్ణయాలు సరిగా లేకపోవటం వలన, మన పద్ధతులు, మన ఆలోచనలు, మన నిర్ణయాలు, మన ఆలోచనలు సరిగా లేకపోవటం వలన చాలా కోల్పోయే ప్రమాదం ఉంది, చాలా నష్టపోయే ప్రమాదము ఉంది. దేవుని స్తుతి. హల్లెలూయా. అందుకని సోదరి సోదరులారా, మనం సరైన సమయంలో సరైన నిర్ణయము తీసుకోవటం మంచిది. మనమందరము గొర్రెల వలె త్రోవ తప్పిపోతామని దేవుని వాక్యం చెబుతుంది. యెషయా గ్రంథం 53:6లో ప్రభునందు ప్రియులారా, తప్పిపోయిన కుమారుడు గురించి మనం చెప్పుకుంటూ మనం ఎలాగున్నామో మనం చూసుకోవాలనుకుంటే అయితే మనం కూడా దేవుల్లో ఉంటున్నామని అనుకుంటూ అనేక మంది మనం కూడా తప్పిపోతున్నామని ఇక్కడ ఈ వాక్యం చెప్తుంది. మనలో ప్రతివాడును ఏమవుతున్నట్టండి? త్రోవ తప్పి ఉన్నారు. మనలో ప్రతివారు ఎలా ఉన్నారటండి? త్రోవ తప్పి తిరుగుతున్న, తమకిష్టం వచ్చిన మార్గాలకు తొలగిపోయారని యెషయా గ్రంథం 53:6లో చెప్పబడుతుంది. తమకిష్టం వచ్చిన మార్గాలకు వెళ్ళిపోవటానికి చూస్తున్నారు ప్రతి ఒక్కడు. దేవునిలోకి వచ్చినా, దేవునిలో జీవిస్తున్నా, దేవునిలో నడుస్తున్నా, ప్రభునందు ప్రియులరా, మానవుని యొక్క కోరిక ఏంటంటే మన ఇష్టం వచ్చిన రీతిగా మనం బతుకుదాం అనుకునేటువంటి తలంపులు ప్రతి ఒక్కరిలో ఈ ఉన్నాయని చెప్పబడుతుంది. యెషయా గ్రంథం అదే చెప్తున్నాడు. ప్రతి ఒక్కరూ తమకు ఇష్టం వచ్చిన మార్గంలోకి తొలిగాను. మనందరము గొర్రెల వలె త్రోవ తప్పిపోతిమి అని భక్తుడైన యెషయా ద్వారా మీరందరూ గొర్రెల వలె త్రోవ తప్పిపోతున్నారు, ఏదో విషయంలో త్రోవ తప్పి పక్కకి వెళ్ళిపోతున్నారు అని దేవుడు నీతో, నాతో, మనందరితో మాట్లాడుతున్నాడు. అంతేకాదండి, ఆదికాండం 6:12 ఇది దేవుని నమ్ముకున్న వాళ్ళకి మొదటి వాక్యం. యెషయా గ్రంథం 53:6లో ఈ 6 ఆదికాండము 6:12లో అందరు బయట ఉన్న వాళ్ళందరి గురించి చెప్తుంది. అక్కడ కూడా దేవుని నమ్ముకున్న వాళ్ళేమో మార్గం తప్పిపోతున్నారు, బయట ఉన్న జనాంగం అయితే తమ మార్గాలు సరిపేసుకున్నారు. భూలోకం దేవుని సన్నిధి చెడిపోయిండు, అందరూ కూడా తప్పిపోతున్నట్టుగానే అన్యజనులేంటి, దేవుణ్ణి నమ్మినటువంటి వాళ్ళేంటి, తమకిష్టం వచ్చిన మార్గాలు చెరిపేసుకుని పాడైపోతున్నారని దేవుడు ఈ వాక్యం ద్వారా మనతో మాట్లాడుతూ ఉన్నాడు. దేవుని స్తుతి. హల్లెలూయా. అందుకని సోదరి సోదరుడా, మనము ఏ మార్గంలో ఉన్నాం? మనం సరైన మార్గంలో నడుస్తున్నామా? మార్గము తప్పిపోతున్నామా? ఎవరి మాటలో విని, ఎవరి మాటలో ఆలోచించి, సరైన ఆలోచన లేక, సరైన నిర్ణయం లేక, సరైన పద్ధతులు లేక ప్రభునందు ప్రియులరా, సమస్త మార్గాలను చెరిపేసుకుంటున్నారా? మీ త్రోవలు పాడు చేసుకుంటున్నారా? ఒక్కసారి మిమ్మల్ని మీరు పరీక్షించుకోండి. దేవుని స్తుతి. హల్లెలూయా.
అందుకని ప్రభునందు ప్రియులు, కొంతమందిని గురించి బైబిల్లో మీకు సాదృశ్యం మీకు చెప్తాను. మరి ఆదికాండం 38 అధ్యాయము 1వ వచనం, ఆదికాండం 38 అధ్యాయము 1వ వచనం చదువుకుందాం. యోదా అనేటువంటి వాడు ఒక ఆయన ఒక ప్రదేశానికి వెళ్ళి ఒక ఆమెను చూసి ఆమెని పెళ్లి తీసుకున్నాడో మొత్తం మీద ఆమెతో కాపురం మొదలు పెట్టాడు. ఆమెకి ఓ కొడుకు పుట్టాడు. ఆ కొడుకు పేరు ఏం పేరుండి ఏరు అని పేరు పెట్టాడు. మళ్ళా గర్భవతి అయింది, ఇంకో కొడుకు పుట్టాడు. ఆమెకి యోనాను అని పేరు పెట్టాడు. మళ్ళీ ఇంకొక గర్భవతి అయింది, ఇంకో కొడుకు పుట్టాడు, శాల అని పేరు పెట్టాడు. 3 కొడుకులు పుట్టారు. 3 కొడుకులు పుట్టాక పెద్ద కొడుకు పెళ్ళిడికి వచ్చాడు, పెద్దోడయ్యాడు. పెద్దోడికి పెళ్లి చేశాడు. ప్రభునందు ప్రియమైనటువంటి వాళ్ళ, ఎవరినిచ్చి పెళ్లి చేశాడు? 6వ వచనం, ఏరుకు తామారును దానిని పెళ్లి చేశాను. ఏరు అనేవాడు పెద్ద కొడుక్కి తామారుని పెళ్లి చేశాడు. పెళ్లి చేసిన తర్వాత ఆ పెద్ద కొడుకు ఆయన పేరేం పేరండి? ఏరు అనేటువంటి వాడు అక్కడ రాయబడి ఉంది. దేవుని దృష్టికి ఏరు అనేవాడు చెడ్డోడు కనుక దేవుడు అతను చూసి వీడు చాలా చెడ్డోడీడు అని చెప్పేసి దేవుడు అతన్ని చంపేసాడట. చంపేస్తే తామారు ఏమైపోయిందండి? భార్య వెధవరాలైపోయింది. తామారు మరి భర్తను పోగొట్టుకుంది. అప్పుడు యూదులకు అలవాటు ఏంటంటే పెద్దోడు చనిపోతే రెండో వాడిని భర్తగా ఆవిడకి ఇవ్వాలి, భర్తగా ఆవిడకి ఇస్తారనమాట. యూదులు మరి అన్నగారు చచ్చిపోతే తమ్ముడు వదిన గారు చేసుకోవాలి. మనకైతే వదిన తల్లిలాడిదంటాం మనం. కానీ యూదులకి మా వదిన గారికి తమ్ముడుని ఇవ్వాలన్నమాట. చచ్చిపోయిన తమ్ముడిని వదిన గారికి ఇవ్వాలన్నమాట. వాళ్ళకి ఆ ధర్మం, అది వాళ్ళ ధర్మశాస్త్రం, వాళ్ళ చట్టం అన్నమాట అండి అది. అలాగే రెండో వాడిని ప్రభునందు ప్రియులరా ఓనానును మరి రామరికి ఇచ్చాడు. మళ్ళీ మీరు ఇద్దరు బతకండి అని పెళ్లి చేశాడు. రెండో వాడిని ఇచ్చి పెళ్లి చేశాడు ఆ పెద్ద ఆవిడికి. ఈడు కాపురం చేస్తున్నాడు అనమాట. రెండో వాడు కాపురం చేస్తున్నాడు. కాపురం చేసేటప్పుడు ఎందుకు ఇస్తారంటే అన్నగారు పిల్లలు లేకుండా చచ్చిపోడు కాబట్టి నీవు వదినతో కాపురం చేసి అన్నగారికి పిల్లల్ని పుట్టించాలి. నీకు పుట్టిన పిల్లలైనా అన్నగారి పిల్లల కింద లెక్క వస్తారు అని వాళ్ళ నియమం అన్నమాట. అందుకని వదిన గారితో కాపురం చేస్తున్నటువంటి సమయంలో ఈడు కూడా పనికిమాలోడే. ఈడు కూడా అన్నగారు లాంటి బుద్ధి, ఈడిది కూడా మంచి బుద్ధి కాదు. నేను ఈమెతో కాపురం చేస్తే పిల్లలు పుడితే నా సంతానం ఎందుకు అవుతారు? అన్నగారి సంతానం అవుతారు కదా, నా సంతానం ఎవరు కాదని చెప్పేసి ఇతడు ఆమెతో కాపురం చేస్తున్నప్పుడు ఆమె అతనిలో ఉన్నటువంటి రేతస్సు ఆమెలో విడిచిపెడతాం అనేసి భూమి మీద విడిచిపెట్టేసేటంట. వీళ్ళిద్దరూ లోపల ఇంట్లో కాపురం చేస్తున్నారు. ప్రభునందు ప్రియులరా, ఇది ఎవరికీ తెలియదు, కానీ దేవాతి దేవుడికి అన్నీ తెలుసు. మనం ఏం చేస్తున్నామో, మన మనసులో ఏముందో, మనం ఎలా మాట్లాడుతున్నామో, మనం ఏ పనులు చేస్తున్నామో అన్నీ ఆయనకి సృష్టికర్త అయిన దేవుడికి తెలుసు. రేతస్సు అంటే ఆమె గర్భవతి అయి పిల్లోని కానీ అన్నగారికి కుమారుడి కింద పుట్టాలన్నమాట. అలాంటిది ఈ నా సంతానం అన్నగారికి ఎందుకు వెళ్ళాలి, నేనెందుకు ఏమి పిల్లలకి కనుక ఇవ్వాలి అని చెప్పేసి ఆ రేతస్సు ఆమెలో విడిచిపెడతాం అనేసి భూమి మీద విడిచిపెట్టేటంట. అది దేవుడు చూశాడు. ఓరి పనికి మాలోడా, ఇదేం పని నీది అని చెప్పేసి ఆయన కూడా చంపేశాడు దేవుడు. రెండో వాడిని కూడా ఏం చేశాడండి? చంపేశాడు. ఈమె మళ్ళా రెండోసారి ఏమైపోయిందండి? వెధవరాలు అయిపోయింది. ఇలాగ అయిపోయిన తర్వాత మూడో వాడిని ఇవ్వాలి. మూడో వాడు చిన్నోడు, వయసు ఇంకా రాలేదు, చిన్నోడు. తండ్రి ఏమన్నాడంటే, అమ్మ నువ్వు మీ అమ్మగారింటికి వెళ్ళిపో, మీ అమ్మగారింటికి వెళ్ళిపోయి నువ్వు బతుకు అక్కడ. మరి చిన్నోడు ఇంకా వయసు రాలేదు, వాడు ఇంకా కాపురానికి ఉపయోగపడ్డు, నీవు నీ అమ్మగారింటికి వెళ్ళిపో, ఆవిడ ఎదిగిన తర్వాత చూద్దాంలే నీ సంగతి అని మామగారు ఏం చేశాడండి? తామారు అనే కోడల్ని పంపించేశాడు ఇంటికి, అమ్మగారింటికి పంపించేశాడు. అమ్మగారింటికాడ బతుకుతుంది. ఈ లోపల కొడుకు చిన్న పెద్ద ఏమయ్యాడండి? పెరిగి పెద్దోడయ్యాడు. పెద్దోడైతే కోడల్ని పిలిచి మరి మీరు కాపురం చేసుకోండి, మరి అన్నగారు ఇద్దరు చచ్చిపోరు, వాళ్ళకి బిడ్డలు కదండి అని ఇవ్వాలన్నమాట. అలా ఇవ్వటం మానేసేసి మర్చిపోయి ఇతడు ఊరుకున్నాడు. ఈ లోపల యోధా గారి యొక్క మాంగారు భార్య చనిపోయింది. మాంగారు భార్య చచ్చిపోయింది. చచ్చిపోతే
ప్రభునందు గొర్రెబొచ్చు కత్తిరించే సమయం వచ్చింది. ఆ సమయంలో కోళ్ళగారు ఉన్న ఊరు వెళ్ళి గొర్రెబొచ్చు కత్తిరించడానికి వెళ్ళాలన్నమాట. యోధ ఆ ప్రదేశానికి వెళ్ళాడు. ఈమెకి తెలిసింది, కోళ్ళగారికి తెలిసి మా మామయ్య గారు మా ఊరు వస్తున్నారు, గొర్రెబొచ్చు కత్తిరించడానికి వ్యాపారం చేయడానికి వస్తున్నాడు అని ఈమె ఏం చేసిందంటే, నాకు ఏమో మరి తన కొడుకుని మూడో వాడు నాకు ఇవ్వలేదు, మరి ఇలా చేశాడు, మర్చిపోయాడు ఏంటో, నాకు ఇవ్వలేదు, నాకు కవర్ పెట్టలేదు అని ఏమేం చేసిందంటే వేశ్య వేషం వేసుకొని ముఖం కప్పుకొని మాంగారికి వచ్చే దారిలో కాసిందనమాట. కాసేటప్పటికి ఈయనకి భార్య లేదు కాబట్టి ఇక్కడ ఎవరైనా వేసి ఉంటే ఆమెతో పోవచ్చు అని ఒక కోరిక కలిగిందంట. ఈయనకి ఎవరికండి, యోధా గారికి అలాంటి కోరిక కలిగింది. కోరిక కలగానే దారిలో కనిపించింది. ఈమె ముఖం కప్పుకుంది, ఎవరో తెలదు. అమ్మా నువ్వు వేసేవా? అవునండి. మరి ఎంత కావాలి, ఏం కావాలి, మీరు ఏమిస్తారు అని అడిగిందంట. ఓ గొర్రెపిల్ల ఇస్తాను నీకు అన్నాడంట. గొర్రెపిల్లే కాదు, మరి గొర్రెపిల్ల ఇప్పుడు ఇవ్వగలరా, మీరు ఎక్కడికి వెళ్తున్నట్టుకున్నా గొర్రెపిల్ల ఇవ్వగలరా, తర్వాత పంపుతాను మీకు అన్నాడంట. ఆ తర్వాత పంపిదు కానీ మీ దగ్గర కర్ర, మీ చేతిలో ఉన్న కర్ర, మీ దగ్గర ఉన్నటువంటి దారపు పోగు నాకు ఇచ్చినట్లయితే అది నా దగ్గర గొర్రెపిల్ల ఇచ్చే వరకు అవి నా దగ్గర కొదువు పెట్టుకుంటాను, అవి ఇచ్చి మీరు రండి అన్నదంట. అలాగే మామగారు కోళ్ళగారితో కాపురం చేసి ఈ కర్రాని ఎర్రదారం వచ్చి వెళ్ళిపోయాడు. వెళ్ళిపోయిన తర్వాత ప్రభునందు ప్రియులరా, ఆయన అన్నట్టుగా గొర్రెపిల్లనిచ్చి ఒక పన్నునిచ్చి పంపించాడు. ఇక్కడ ఎవరండి వేసి ఎవరైనా ఉన్నారా అక్కడ ఈ ఊళ్ళో అంటే, ఇక్కడ వేసి ఎవరు లేరండి ఈ ఊళ్ళో అన్నారు. ఏమున్నదండి, ఒక ఆవిడ వచ్చింది, ఆమెతో మేము కొంచెం మాట్లాడుకున్నాము, ఆవిడకి గొర్రెపిల్లని ఇవ్వాలి, గొర్రెపిల్లని తెచ్చాను, మా యజమాని పంపించారు అని పన్నుడు చెప్పినప్పుడు, అయ్యా ఈ ఊరిలో ఎవరు వేసులు లేరన్న ఊరు అందరూ చెప్పారట. అయితే తిరిగి వెళ్ళిపోయాడు. 3 నెలల తర్వాత ఈమెకి ప్రభునందు ప్రియులరా, ఎవరేమే తామరికి గర్భవతి అయిందని తెలిసింది. మామగారికి కొబ్బరి వెళ్ళింది, మీ కోళ్ళ గారు గర్భవతి అయిందని. ఏంటి ఎలాగయ్యింది, నా కొడుకుని ఇవ్వకుండానే గర్భవతి ఎలాగయింది అని ఆమెను చంపాలని చెప్పేసి కొంతమంది పనులు తీసుకొని మరి ఈ కోళ్ళగారు ఊరు మామగారు వచ్చారన్నమాట. వచ్చినప్పుడు ఇదేంటి ఇలాంటి పని చేయటం, నా కొడుకుని ఇద్దరు కదా, నువ్వెందుకు ఇలాంటి పని చేసావు, నువ్వు దుర్మార్గురాలు అది ఇదని చెప్పి నిన్ను చంపాలి, బయటికి ఈడ్చుకురండి అని పనులతో కొంతమంది పనులు తీసుకొచ్చి చంపేటకు చూస్తున్నప్పుడు, అయ్యా ఏనండి అని చెప్పేసి ఆమె కొదువు తీసుకున్న కర్రని ఆ ఎర్రదార పోగుని పట్టుకెళ్ళి ఇది చూపించండి ఆయనకి, చూపిస్తే ఇది ఎవరియో వాళ్ళ నేను గర్భవతినైనా అని చెప్పిందట. అవి చూస్తే ఎవరియండి అయ్యి మాంగారియే, ఈ కర్ర నాదే, ఈ దారపోగు నాదే, అదే ఈ నా వల్లేనా, నేను ఒకప్పుడు వేసి అని చెప్పి నేను ఆమె ఎవరి దగ్గరికి వెళ్ళాను, ఆమె ఏమేనా, అయ్యో ఎంత పని జరిగింది అని చెప్పేసి ఆయన ఏమన్నాడంటే చూడండి 26 వచనం చదవమ్మ, ఆదికాండం 26. యోధా వాటిని గుర్తుపట్టి, నేను నా కుమారుడైన శాలను ఆమెకి ఇయ్యలేదు గనుక ఆమె నాకంటే నీతిమంతురాలని చెప్పి ఎన్నడూనూ ఆమెను కూడలేదు. ఆమె చంపేదామని వచ్చినటువంటి మాంగారు ఆమె చంపటం మానేసేసి, అమ్మో నాకంటే ఆమె నీతిమంతురాలు, ఏమన్నాడండి, నాకంటే ఆమె చాలా నీతిమంతురాలు, నేనే తప్పు పని చేశాను, నేనే నా కొడుకు ఇవ్వకపోవటం నాదే పొరపాటు, నేనే తప్పు చేశాను, నాకంటే ఆమె నీతిమంతురాలు, ఆమెను చంపకండి అని చెప్పేసి ఆమెను కూడకుండా, ఆమెను కలవకుండా ఆమెను విడిచిపెట్టేసి జాగ్రత్తగా వచ్చిన దారిని వెళ్ళిపోయాడు. దేవుని స్తోత్రం, హల్లెలూయా హల్లెలూయా. ప్రభునందు ప్రియమైనటువంటి స్నేహితులారా, సహోదరులారా, తామరు మరిది దగ్గరికి వెళ్ళుంటే మరి ఏ విధముగా ఉండును? తామరు ఈ కోడలు గారు మరి మరిది దగ్గరికి, మూడో వాడి దగ్గరికి, అయ్యా మరి నువ్వు నాతో కాపురం చేయాలి, నీకు నాకు పెళ్ళి, నీకు నాకు కాపురం అని మరి మామగారు ఇవ్వకుండా వెళ్ళుంటే ఈ మరిది ఏం చేస్తాడు? మనలో మనమాట మీరు చెప్పండి, ఆలోచించి ఏం చేస్తాడంటారు? పల్లెకి వచ్చేవారా అంటాడా? నువ్వు ఇద్దరిని చంపి పొట్టను పెట్టుకున్నావు, మా అన్నగారులు ఇద్దరిని పొట్టను పెట్టుకున్నావు, నువ్వు ముసలిదాని వైపు, నేను పొడుచుకోండి కన్నోడిని, నేను నీతో కాపురం పెట్టించి పాతలకే అని చెప్పేసి ఏం చేశాడండి? తృణీకరించి, హేళన చేసి, అపహాసం చేసి, ఆమెని గేలి చేసి పంపించేసి ఉండును. నిజంగా మద్దిగారి దగ్గరికి ఆమె వెళ్ళి ఉంటే, అదే తండ్రి గారికి అబ్బాయిలో కుదరబ్బా, ఇది మన ధర్మము
అన్నగారులు చచ్చిపోయారంటే అన్నగారులకి సంతానం లేక చచ్చిపోయారు కనుక ఆమె నువ్వు తప్పకుండా పెళ్లి చేసుకోవాలి, ఇది ధర్మము, ఇది మన కులము, ఇది మన మతము, ఇది పద్ధతి, ఇలా చేయాలని చెప్పి తండ్రి ఒప్పించి నెప్పించి మొత్తం మీద మరి అతన్ని ఒప్పించి ఆమెకి భర్తగా ఇచ్చినట్లయితే చచ్చినట్టు ఆమెతో కాపురం చేసి అతను ఎంతగానో జీవించి ఉండేవాడు. దేవుని స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. తండ్రి చెప్పి చేస్తే తప్పకుండా జరిగేది, కానీ అతడు అలా చేయలేదు. మరి ఈమె అలాగా మరి దగ్గరికి వెళ్ళలేదు. ఏం చేసింది? బాగా ఆలోచించి నిదానంగా ఆలోచించి మామగారి దగ్గరికి వెళ్ళి మరి ఈ విధంగా గర్భవతి అయి కుమారుని కన్నది. దేవుని స్తోత్రం. హల్లెలూయా. అందుకని ఈమె ఏమైందండి? తప్పు చేసిందా లేదా? నిజానికి తప్పే చేసింది. తప్పు చేసినా ఏమని పేరు పొందిందండి? ఒక చేసే పనిలో యథార్థత, ఒక ఆలోచించి మంచి పని చేయటం ద్వారా ఈ తామరు నాకంటే నీతిమంతురాలని తీర్పు పొందగలిగింది. దేవుని స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. అదే తొందరపాటు అయ్యి మరి మూడోవాడు నా మరిది నాకు భర్త అవుతాడు, నేను వెళ్ళిపోతానని చెప్పేసి తెతిక్కలాడి వెళ్ళున్నట్లయితే చాలా నష్టపోయేది, చాలా అవమానపరచబడేది. కనుక బాగా ఆలోచించి తామరు మంచి పని చేసినట్టుగా మనం ఇక్కడ చూస్తూ ఉన్నాము. హల్లెలూయా. తండ్రి గృహము కుమారుడు తప్పిపోయిన కుమారుడు పొందినట్లుగా ఈమె కూడా నీతిమంతురాలని ఒక మంచి ఆలోచనతో మంచి నిర్ణయంతో తీసుకున్న నిర్ణయము ఆమె ఏం పేరు పొందిందండి? తప్పే చేసింది కానీ నాకంటే నీతిమంతురాలని పేరు పొందగలిగింది తామరు. హల్లెలూయా. మూడోది మనం దానికి వెళ్దాం. దావీదు ప్రభునందు ప్రియుల 2 సమూయేలు గ్రంథం 13వ అధ్యాయం 1వ వచనం. 2 ప్రియమైనటువంటి వాళ్ళు దావీదు మహారాజుకి 5 భార్యలు. ఎంతమంది అండి? 5 భార్యలు. 5 భార్యల్లో ఒక భార్య, ఒక సుందరవతి అయినటువంటి ఒక భార్య ఓ కొడుకుని కన్నది. ఆ కొడుకు పేరు ఏం పేరు? అబ్షాలోము ఎటువంటి వాడంటే అరికాలు మొదలుకొని తల వరకు చిన్న లోపమైన లేకుండా చాలా అతి సుందరమైనటువంటి వాడు, చాలా సౌందర్యం గలవాడు. దావీదు కుమారులో బాగా అందగాడు ఎవరంటే అబ్షాలోము అంటే దావీదు కూడా చాలా ప్రేమ. అబ్షాలోము అంటే దేవునికి, రాజుగారికి చాలా ప్రేమ, ఎందుకంటే అంత అందగాడు అనమాట అండి. మరి ఆమె చెల్లి ఎలా ఉంటుంది? అదే తల్లికి పుట్టిన తామరు, ఈవిడి పేరు కూడా తామరే. యూదా గారు కోళ్ళ పేరు తామరే. ఇక్కడ దావీదు గారు కూతురి పేరు కూడా తామరే. ఈ తామరు అబ్షాలోము చెల్లెలు. అబ్షాలోమే అందగాడు. మరి అబ్షాలోము చెల్లి ఎలా ఉంటుంది? ఆయనకంటే అందగత్తిగా ఉంటుంది అన్నమాట. చాలా సౌందర్యవతి అని అక్కడ రాయబడింది. ఆమె అంత అందాన్ని చూసి అమ్మోని ఇంకో భార్య కొడుకు అమ్మోని అనేటువంటి వాడు ఆమెను మోహించి బెంగబెట్టుకుని తినటం మానేసేసాడు, తాగటం మానేసేసాడు, తినటం మానేసేసాడు. ప్రేమ ఆకలి ఉండదు, దెప్పిక ఉండదు. బాగా ఎండిపోతున్నాడు వీడు. ఏమైపోతున్నాడండి? బైబిల్లో చూసుకుని ఆ మాట అయితే ఎండిపోతున్నాడు. ఎవరు? దావీదు కుమారుడు అమ్మోను అనేవాడు బాగా సిక్కిపోతాడు. తింటలేదు, తాగట్లేదు. ఎందుకని? అబ్షాలోము చెల్లెలు చాలా అందగత్తే. ఆమెని మోహించాడు, ప్రేమించాడు, మోహించాడు. ఈ మోహించటం వలన బాగా ప్రభునందు ప్రియులు సిక్కిపోతున్నాడు. తన స్నేహితుడు ఒకడున్నాడు, అమ్మోను స్నేహితుడు ఒకడున్నాడు. ఆమె పేరు యెహోనాదాబు. అక్కడ చదివినట్లయితే ఆయన పేరు ఏం పేరండి? యెహోనాదాబు ఉన్నాడు. యారా ఫ్రెండో, అలా సిక్కిపోతున్నామేంట్రా? టీబీ వచ్చిందేంటి? తింటలేదా, తాగట్లేదా, ఏమైందిరా? ఏదో చెప్పు, ఏదో అయ్యిందిరా, చెప్పరా మొత్తం మీద చెప్పించేసుకున్నాడు. ఏమీ లేదురా, మా చెల్లెలు అయినటువంటి మరి తామరు అంటే నాకు చాలా ఇష్టం, ఆమె నేను ప్రేమిస్తున్నాను రా అని చెప్పాడు. ప్రేమింతే మరి తింటం మానేయచ్చా, తాగటం మానేయచ్చా? తినాలి కదా, తాగాలి కదా. ఎందుకు అలా సిక్కిపోతామంటే నాకు తినబుద్ధి అవుతలేదు. ఆమె చూసినప్పటి నుంచి నాకు ఆమె మీద చాలా మమకారం పెరుగుతుంది నాకు అని స్నేహితుడితో, ఎవరితో చెప్పాడండి? స్నేహితుడైన యెహోనాదాబుతో చెప్పాడు. కపటం కాలోడు, చాలా కపటంగా అడిగేసి రహస్యాన్ని బయట లాగేశాడు రహస్యం. ఎవరికి తెలియదు ఈ సంగతి, అమ్మోనికే తెలుసు, ఎవరికి తెలియదు. మొత్తం మీద లాగేశాడు. ఓహో ఇదా సంగతి, దానికి ఆ మాత్రం దానికి ఇలా సిక్కిపోతాం ఎందుకురా? ఇదిగో నువ్వు దుప్పటి కప్పేసుకొని మంచం ఎక్కేయి,
మంచం ఎక్కేసి రోగం వచ్చిన వాళ్ళలాగా జ్వరం వచ్చిన వాళ్ళలాగా ఉండిపో. అప్పుడు మీ నాన్నగారికి తెలుస్తుంది కాయలా పడ్డాడు కొడుకని. కొడుకుని చూడటానికి తండ్రి వస్తాడు, మీ నాన్నగారు వస్తారు, దావీదు గారు వస్తారు. దావీదుతో చెప్పు, ఏంట్రా ఎందుకు ఇలాగైపోయి, ఏంట్రా నీ బెంగ ఏంట్రా, ఏంటి ఎందుకు ఇలాగైపోతున్నావు అని అడుగుతాడు మీ తండ్రి. అలాగ అడిగినప్పుడు ఏమీ లేదు డాడీ, మా చెల్లెలు అయినటువంటి తామారుని పంపించి ఆమె చేతి వంట తినాలని ఉందని చెప్పు. అప్పుడు మీ తండ్రి అదో సింతేనా అని పంపుతాడు. అప్పుడు నీ పని నువ్వు కానిచ్చేయచ్చని యెహోనాదాబు కపటంగా ఇలాంటి సలహా ఇచ్చాడు అనమాట. ఎప్పుడైతే ఇలాంటి సలహా ఇచ్చాడో ఈ సలహా తీసుకుని అమ్ముననేటువంటి వాడు దుప్పటి కప్పేశాడు, మంచం ఎక్కి దుప్పటి కప్పేశాడు. దుప్పటి కప్పైతే ప్రభునందు ప్రియులారు కాయలా పడ్డాడని తెలిసిపోయింది. రాజుగారికి అయ్యో కొడుకు బాగోలేదు, మంచం ఎక్కేసాడంట, రోగం వచ్చిందంట పాపం అని చెప్పేసి తండ్రి వచ్చాడు. దావీదు వచ్చి, ఏ నాయనా ఏమైంది, ఏంటి, ఏం బాగోలేదా ఏంటంటే, ఏమీ లేదు నాయన, నాకు చెల్లెలు అయినట్టు తామారు చేతి వంట తినాలని ఉంది, కొంచెం పంపిస్తే 2 రోజులు పెడతాది, నేను బాగుపడిపోతాను అన్నాడు. సింతేనా అని ఆడుకోడు. రాజుగారు కూడా పెద్ద లోపలికి ఆలోచించుకోకుండా వెళ్ళిపోయి, అమ్మా నువ్వు వెళ్ళి అన్నయ్యకంట వంట చేసి పెట్టి 2 రోజులు 2 పూటలు అని తండ్రి గారు ఆజ్ఞాపించాడు. రాజుగారు రాజు ఆజ్ఞను బట్టి వచ్చింది. మరి కుమార్తెలు కాబట్టి రాజకుమార్తెలు చాలా అక్కడ ఏమని రాయబడుతుంటే చాలా విలువైన రంగురంగుల చీరలు కట్టేవారంటే వాళ్ళు. ఈమె కూడా చాలా అసలే అందగత్తి, ఇంకా దానితో పాటు మంచి మంచి రంగురంగుల చీరలు కట్టుకుని చెత్తపడి వచ్చింది. వచ్చేటప్పటికి ప్రభునందు ప్రియులరా అన్నగారు ఎదురుకుండా పిండి తీసింది, పిండి కలిపింది, రొట్టెలేసింది, వంట చేసింది, కూర చేసింది. అన్నయ్య తినని పట్టుకెళ్ళిచ్చింది, తండ్రి చెప్పిన ప్రకారంగా పట్టుకెళ్ళిచ్చింది. వెంటనే తామర అనేటువంటి వాడు దుప్పటి తీసేసి ఇక్కడి నుంచి అందరూ లేచి పండే అని చెప్పేసి గట్టిగా కేకలేసి అక్కడ ఉన్న వాళ్ళందరూ పండు అన్నాడు. మరి రాజుగారు కుమారుడు ఆజ్ఞ, భయం, రాజకుమారులన్నా రాజన్న భయం కాబట్టి అక్కడ ఉన్న ప్రజలందరూ బయటికి బిలబిలా పారిపోయారు. అందరూ ఎప్పుడైతే పారిపోయారో పట్టుకురామన్నాడు, పట్టుకెళ్ళింది. తలుపేసి తింట మానేసి ఆమెని పాడు చేశాడు. అన్నయ్య నన్ను పాడు చేయకు, నా జీవితాన్ని నాశనం చేయకు, నీకు ఇది మంచి పని కాదు. నేను నీకు కావాలనుకుంటే తండ్రిని అడుగు, డాడీని అడుగు, తండ్రి నీకు ఇవ్వక మానడు. ఎందుకంటే యూదులు చెల్లెల్ని పెళ్లి చేసుకుంటారు. ఏ చెల్లెలు తల్లి కూతురు కాదు, తండ్రి కూతుర్ని కానీ తల్లి కూతురు చేసుకోరు. కానీ నేను నీ తల్లి కూతుర్ని కాదు కాబట్టి నీకు ఇస్తాడు, నన్ను తండ్రిని అడుగు, ఇలా జరుగుతుంది, వివాహం జరుగుతుంది, మన ఇద్దరికి మంచిగా బ్రతుకుతాం అని ఎంత చెప్పినా వినుకోకుండా ఆమెను పాడు చేసిన తర్వాత ఆమె మీద ద్వేషం కలిగి ఆమెని బయటికి గెంటేశాడు. బయటికి గెంటే తెలిపోతుందా, నన్ను పాడు చేసి నన్ను పోమంటున్నావు, ఏంటి నా పరిస్థితి ఏంటి అని అక్కడ ఉండిపోయినప్పుడు పనివాడిని పిలిచాడు. ఈమెని బయటికి గెంటేసి తలుపేసేయమన్నాడు. బయటికి గెంటేసి తలుపేసేశారు. ఇంత రంగురంగుల చీర కట్టుకున్నటువంటి అందగత్తె తామరు బట్టలు చీర చింపుకొని నెత్తి మీద బుసుకేసుకుని నెత్తి మీద చేయి పెట్టుకుని రోమని ఏడుస్తూ ఎక్కడికి వెళ్ళిందండి? అన్నగారి దగ్గరికి వెళ్ళింది, అబ్షాలోము దగ్గరికి వెళ్ళింది. అబ్షాలోము చూడగానే పచ్చికట్టేశాడు. అబ్షాలోము, అమ్మా మీ అన్నయ్య నిన్ను పాడు చేశాడు కదా. అవును అన్నయ్య అని ఏడిచింది. దా అని ఇంట్లోకి తీసుకెళ్ళాడు, ఇంట్లో పెట్టాడు. ఏడోకు, నిన్ను పాడు చేసింది మీ అన్నయ్య కదా, సర్లే ఆడ సంగతి నేను చూసుకుంటాలే అని ఇంట్లో పెట్టాడు. 2 సంవత్సరాల వరకు కాముగా ఊరుకున్నాడు. 2 సంవత్సరాలు అయిన తర్వాత నా తండ్రి గారి దగ్గరికి అబ్షాలోము తండ్రి గారి దగ్గరికి వెళ్ళి, డాడీ ఇది గొరుబొచ్చులు కత్తిరించేటువంటి సమయం వచ్చింది కాబట్టి నేను వెళ్తాను, వెళ్ళే ముందు మా అందరం లోపీస్ చేసుకుంటాం, మంచి విందు చేసుకుని విందు తిని అందరూ కలుసుకొని అందరి క్షేమాలు తెలుసుకుని మేము వెళ్ళిపోతాం, గొరుబొత్తు కత్తిరించడానికి వెళ్ళిపోతాం అని తండ్రిని అడిగాడు. మరి మీరు కూడా రావాలన్నాడు. అప్పుడు దావీదు అన్నాడు, నాయనా నన్ను రావాలని కోరుకోకు, నేను వస్తే నీకు భారం అయిపోతుంది, నేను వస్తే ఒక్కనొస్తాను, నాకు కూడా 10-50 మంది వస్తారు, ఇది నీకు భోజనాలకి ఖర్చు ఎక్కువైపోతుంది, నీకు భారం అయిపోతుంది, నన్ను రావాలని కోరుకోకు, నన్ను విడిచిపెట్టి నీకు బరువు అయిపోతుంది, నన్ను రావాలని కోరుకోకు, అన్నయ్యలు వస్తారు. అయితే తండ్రి డాడీ ఒక పని చేయలే, ఏంటి అది, అమ్మో నిన్ను తప్పకుండా రావాలని పంపించాలి ఈ విందుకి అని మరి ప్రత్యేకంగా, అమ్మోనంటే నాకు చాలా ప్రేమ, అమ్మో మరి రావాలి ఈ విందుకి అని పిల్లలు తప్పకుండా వస్తాడులే వెళ్ళి అన్నాడు. విందు చేశాడు. విందులో
అమ్మోను కూడా వచ్చాడు. తండ్రి చెప్పాడు, ఒరే బాగా కోరుతున్నాడు అంటే చాలా ఇష్టమంట అబ్షాలోముకి, నువ్వు వెళ్ళవాలి, తప్పకుండా వెళ్ళాలి, లేకపోతే నన్ను అడుగుతాడు అని చెప్పాడు. అమ్మోను ఏం చేశాడంటే అమ్మోను కూడా వెళ్ళాడు. రాజు విందు జరుగుతున్నటువంటి సమయంలో రాజకుమారులందరూ విందు చేస్తున్నారు. అలాంటి సమయంలో పని వాళ్ళకి చెప్పాడు అబ్షాలోము ఏమని, ఇదిగో అందరూ భోజనం చేస్తున్నప్పుడు ఎవరి జోలికి మీరు వెళ్ళొద్దు, అమ్మోనిని గట్టిగా పట్టుకొని అతను హతమార్చాలి, ఏమీ భయపడొద్దు, జడవద్దు, నేను ఆజ్ఞాపిస్తున్నాను, నేను రాజకుమారుడు, నేను ఆజ్ఞాపిస్తున్నాను, ఏదన్నా తేడా వస్తుంది, ఏదో నా మీదకి వస్తుంది, మీరేమీ భయపడకుండా ధైర్యంగా అని చంపేసేయండి అని చెప్పేశాడు. అందరూ భోజనం చేస్తుండగా అమ్మోనిని ఏం చేశారండి, పనులు పట్టుకుని చంపేశారు. ఏమైపోయిందండి, అమ్మోను చచ్చిపోయాడు. ప్రభునందు ప్రియులరా, జీవితాంతము తామరు ఏమైపోయిందండి, ఇంత అందగత్తే, ఇంత సౌందర్యవతే, జీవితాంతము పెళ్ళి పెడాకులు లేకుండా జీవితాంతము మోడుబారిపోయి ఎందుకు పనికిరానటువంటి ఇంత అందగత్తే, చూతి ఇంత అందగత్తే కానీ ఎందుకు పనికి రాకుండా అయిపోయింది. కారణం ఏంటంటే ఆమె తీసుకున్న నిర్ణయం సరైంది కాదు. హల్లెలూయా. ఆమె సరైన నిర్ణయం తీసుకోలేదు. అన్నగారి దగ్గరికి వెళ్ళింది. అన్నగారి దగ్గరికి వెళ్ళకుండా తండ్రి దగ్గరికి ఆ ఏడుతో తండ్రి దగ్గరికి వెళ్ళి, డాడీ నువ్వు ఇలాగ వంట చేసి పెట్టమన్నావు, నన్ను ఇలాగ పాడు చేశాడు, ఇదిగో చూడు డాడీ ఏం చేశాడంటే, తండ్రి వెంటనే అమ్మ కంగారు పడకు అని లోపల పెట్టుకొని అమ్మోనిని పిలిపించి, యారా ఇదేం పనిరా, మరి 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 వంట చేతి వంట తింటానన్నా వంట చేస్తాను, ఇలా పాడు చేసి ఇలా చేయొచ్చా, ఆ తప్పు కదా అని చెప్పి తండ్రి కొడుకుని గద్దించి వాళ్ళిద్దరికీ మ్యారేజ్ ఏర్పాటు చేసి పెళ్లి చేసి సగ రాజ్యంలో ఏదో ఒక భాగం, ఒక సగం రాజ్యమాన్ని ఇచ్చి మీరు ఈ రాజ్యాన్ని ఏలుకోండి అని తండ్రి అయితే ఇచ్చి వాళ్ళు పెళ్లి చేసి ఒక రాజ్యాన్ని ఇచ్చి ఎంతో వాళ్ళని ఒక కుటుంబాన్ని కట్టి చేసి ఉండేవాడు. తండ్రి దగ్గరికి వెళ్ళుంటే, తండ్రి దగ్గరికి వెళ్ళకుండా అన్న దగ్గరికి వెళ్ళటం వల్ల అన్నగారు పగబట్టి ఏం చేశాడండి, ఆ అమ్మోనిని చంపించేశాడు. చంపించేది ఇంకేముందండి, ఈమె అసలే చెడిపోయింది, చంపేశారు, ఇంకెవడు చేసుకుంటాడు ఈవిని, ఎంత అందంగా అయితే మాత్రం ఎవడు చేసుకుంటాడు దీన్ని. కనుక జీవితం అంతా మోడుబారిపోయి పరిస్థితులు మారిపోయి ఆమె జీవితం. కనుక సోదరులారా, మన జీవితంలో తొందరపడొద్దు, తొందరపాటు నిర్ణయాలు తీసుకోవద్దు, తొందరపడి మీరు తప్పు మార్గాలకు వెళ్ళొద్దు. సరైన నిర్ణయాన్ని సరైన సమయంలో మీరు నిర్ణయం తీసుకుంటే మీ జీవితం బాగుంటుంది, మీ భవిష్యత్తు బాగుంటుంది, మీ భవిష్యత్తు బంగారు బాట వేయబడుతుంది. దేవుని స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. ప్రభునందు ప్రియమైనటువంటి వారులారా, మరి ఎఫెసీయులకు రాసిన పత్రిక 3:14 మనం చదువుకుందాం. జీవితంలో సమస్యలు వచ్చినప్పుడు రాక మానవు. జీవితంలో సమస్యలు వస్తాయి, ప్రమాదాలు వస్తాయి, ఇబ్బందులు వస్తాయి, అధికారం పోగొట్టుకుంటాం, ఉద్యోగం పోగొట్టుకుంటాం, మరి పదవి పోగొట్టుకుంటాం. మరి ప్రభునందు ప్రియమైనటువంటి వారులారా, చాలా విషయాల్లో మనము మరి నష్టపోతుంటాం. కనుక మరి పోగొట్టుకున్న ఆశీర్వాదం పొందుకోవాలన్నా, పోగొట్టుకున్న స్థానం పొందుకోవాలనుకున్నా, అర్హత పొందుకోవాలనుకున్నా, పదవి పొందుకోవాలనుకున్నా తొందరపడితే మనం చాలా ఇబ్బంది పడిపోతాం. మీ జీవితాల్లో కూడా మనందరం గొర్రెలే తప్పిపోతున్నామని సమస్త శరీరత మార్గాలు చెరిపేసుకున్నారు. కానీ చెరిపేసుకున్నా కానీ ఏదో ఒక రోజున మనము అడుగుడి మీకు ఇవ్వబడును, వెదకుడి మీకు దొరుకును, తట్టుడి మీకు తీయబడును అన్నట్లుగా దేవుణ్ణి అడిగి దేవుని సందులో సరైన మార్గాన్ని సరైన నిర్ణయాన్ని తీసుకుంటే మన జీవితం, మన బ్రతుకు చాలా బాగుపడేటువంటి అవకాశం ఉంటుంది. కనుక ఒకసారి ప్రభునందు ప్రియులరా, ఆ తామారు, ఏ తామారు, యోధా గారు కోడలు తామారు సరైన నిర్ణయం తీసుకుంది, నీతిమంతురాలుగా తప్పే చేసింది, నాకంటే నువ్వు ఎంతో నీతిమంతురాలమని పేరు పొందగలిగింది. తప్పిపోయిన కొడుకు సరైన నిర్ణయం తీసుకున్నాడు, అన్న దగ్గరికి వెళ్ళకుండా తండ్రి దగ్గరికి వెళ్ళాడు, తండ్రి గృహంలో చేరాడు, తండ్రి గృహం అతన్ని కుమారుడుగా చేర్చుకుంది. అలాగే ప్రభునందు ప్రియులరా, ఈ యొక్క దావీదు కుమార్తె తామరు చాలా అందగత్తే, మరి సరైన నిర్ణయం తీసుకోకపోవటం వల్ల అన్నగారి దగ్గరికి వెళ్ళటం వల్ల అన్నగారు ఇంత పని చేస్తాడా నా చెల్లిని, ఇంత అందగత్తే, ఇంత మంచిది, ఇంత నా చెల్లి ఎంత గొప్పది, ఇలాంటి నా చెల్లిని పాడు చేస్తాడా దుర్మార్గుడు అని చెప్పేసి పగబూని చంపేశాడు. చంపేతే ఈమె బతుకంతా ఏమైపోయిందండి, జీవితాంతం ఎందుకు పనికిరానటువంటి
నిష్ప్రయోజకురాలైపోయింది. ఎంత అందము బూడిదలో పోసిన పన్నీర్లాగా అయిపోయింది. అదే తండ్రి దగ్గరికి వెళ్ళి నిన్న డాడీ నువ్వు ఇలా చేయమన్నావు, నేను ఇలా నాకు ఇలాగ అన్యాయం జరిగిందని తండ్రి దగ్గరికి వెళ్ళి ఉంటే తండ్రి చేర్చుకొని పెళ్లి చేసి ఒక రాజ్యంలో సగం ఇచ్చి ఈ రాజ్యాన్ని మీరు పరిపాలించుకోండి అని వాళ్ళిద్దరికీ అప్పు చెప్పి ఉండేవాడు. దేవుని స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. సరే నిర్ణయం తీసుకోకుండా నీకు నచ్చిన నిర్ణయాలు తీసుకొని నీకు నచ్చిన ప్రవర్తనను ప్రవర్తించి నీకు ఇష్టానుసారంగా నీ ఆలోచన సరైన ఆలోచన లేకుండా నువ్వు నడుచుకున్నట్లయితే భవిష్యత్తు ఎవడో కూడా నిన్ను బాగు చేయలేడని చెప్పడానికి సందేహమేమి లేదు. దేవుని స్తోత్రం. హల్లెలూయా. అపోస్తులైన పౌలు ఎఫెసీ సంఘం కోసం ప్రార్థన చేస్తున్నాడు. ఎందుకు ఏమనంటే, ప్రభునందు ప్రియులారా, ఏ తండ్రిని బట్టి కుటుంబం అని పిలువబడునో ఆ కుటుంబం ఎదుట నేను మోకాళ్ళుని. హల్లెలూయా. మనకు ఒక కుటుంబం, మనకు ఒక తండ్రి గృహము. ఆ తండ్రి గృహాన్ని బట్టి మీరందరూ ఏ తండ్రిని బట్టి కుటుంబాన్ని మీరు పిలవబడుతున్నారో మీరందరూ ఆ కుటుంబంలో వేరుపారి స్థిరపడి లోతు ఎత్తు ఎడల్పు పొడుగు ఎంతో తెలుసుకోవాలి. మీరు ఆ కుటుంబంలో స్థిరంగా స్థాపించబడాలి, స్థిరపరచబడాలని నేను మీకోసము ప్రార్థన చేస్తున్నానని అపోస్తులైన పౌలు ఈ విధంగా చెప్తున్నాడు. మనకు తండ్రి ఒక ఆయన ఉన్నాడు పరలోకమందు, మనకు ఒక గృహం ఉంది. యేసయ్య మనకి కట్టేటువంటి గృహం, మనకి ఈ భూలోకంలో ఇచ్చాడు ఒక గృహము. ఈ సంఘం అనే గృహాన్ని దేవుడు మనకి ఇచ్చాడు కనుక ఈ గృహాన్ని, తండ్రి గృహాన్ని ఎప్పుడూ కూడా మనం వదులుకోకుండా విడిచిపెట్టకుండా దేవుని వాక్యం మనతో మాట్లాడుతూ ఉంది. యోధాపత్రిక ఇంకో వాక్యం చెప్పి ముగిస్తాను. యోధాపత్రిక మరి 20వ వచనం చదువుకుందాం. ప్రియమైనటువంటి అతి పరిశుద్ధమైన దాని మీద మిమ్మల్ని మీరు కట్టుకొనుచు, ప్రియులారా మీరు విశ్వసించు, అతి పరిశుద్ధ మీరు విశ్వాసం ఉంది, దేవుడు మన దేవుడని, మన రక్షకుడని, పరిశుద్ధుడని స్థిరంగా కాసుకొని పరిశుద్ధాత్మలో పరిశుద్ధతలో నిలబడి ఉండటానికి మిమ్మల్ని మీరు కట్టుకోండి, నిలబడండి అని దేవుని వాక్యం మనతో మాట్లాడుతుంది. కనుక ప్రభునందు ప్రియ స్నేహితులారా, సహోదరి సహోదరులారా, ఈ లోక సంబంధమైన తండ్రి కంటే పరలోకమందున్న తండ్రి అని ప్రభు ప్రార్థనలో నేర్పించినట్లు యేసు ప్రభు వారు ప్రార్థన ఏం చేయమన్నాడు? పరలోకమందున్న మా తండ్రిని ప్రార్థన నేర్పించినట్టు ప్రభు పాదాల దగ్గర మనం ప్రార్థన చేసుకుంటూ ప్రియమైనటువంటి వాళ్ళారా, ఏ కష్టం వచ్చినా మనము ఆయన ప్రభు పాదాల దగ్గర మొరపెట్టుకుంటూ, ప్రభా ఈ కష్టం వచ్చింది, ఈ శ్రమ వచ్చింది, ఈ బాధ వచ్చింది, ఇబ్బంది వచ్చింది. అవును, కష్టాలు వస్తే మనం భూమి మీద ఉన్నాం. భూమి మీద ఉన్నంత వరకు ఎవరొకరి ద్వారా ఏదో కష్టమో ఇబ్బంది లోకం ద్వారా మనకు వస్తుంది. అలాంటి సమయంలో దేవుని సన్నిధిలో మనం ప్రార్థన విజ్ఞాపన చేసుకుంటూ మనము సరైన నిర్ణయాన్ని మనం తీసుకున్నట్లయితే దేవుడు మనం తప్పిపోయినా పాడు చేసుకున్న ప్రభు సన్నిధిలో మనం పరలోకమందున్న తండ్రికి మనం ప్రార్థన చేసి ఆయన పాదాల దగ్గర మనం పడి ప్రతి సమయంలో, ప్రతి ఇరుకులో, ప్రతి ఇబ్బందులో, ప్రతి దారి తప్పిపోతున్నటువంటి సమయంలో నాయన మేము దారి తప్పిపోతున్నాం, దారి తొలగిపోతున్నాం, మమ్మల్ని సరైన మార్గాన్ని నడిపించి ప్రభాని మనం ప్రార్థన చేసుకున్న రోజున ప్రభునందు ప్రియులరా, ప్రభు పాదాల దగ్గర పడిన రోజున దేవుడు సరైన మార్గాన్ని మనం నడిపిస్తాడు. హల్లెలూయా, హల్లెలూయా. ప్రార్థన చేసుకుందాం. అందరూ తలలు వంచండి, ప్రార్థన చేసుకుందాం.